నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం. బారాషాహిద్లో రొట్టెల పండుగను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజీ గంధ మహోత్సవంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. నెల్లూరు కమిషనర్పై డీఆర్ఓకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఎన్నికల విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. మర్రిపాడులో ఆందోళనకు దిగిన రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. నెల్లూరు బారాషాహి రొట్టెల పండుగ విజయవంతంగా రెండో రోజుకి చేరింది. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో స్వర్ణాల చెరువు కిక్కిరిసిపోయింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు శనివారం విజయవంతంగా కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దర్గా ప్రాంగణంతో పాటు స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. బారాషాహిదులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో ఎక్కడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బారాషాహిద్ దర్గాలో రెండో రోజు జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి నారాయణ. రొట్టెల పండుగ రెండవ రోజు సందర్భంగా బారాషాహిద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులతో కలిసి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం లంగర్ఖానాను ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రొట్టెల పండుగ తొలి రోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్గాను సందర్శించగా రెండవ రోజు 4 నుంచి 5 లక్షల మంది వరకు, ప్రధాన ఘట్టం జరిగే ఆదివారం 6 నుంచి 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ రోజు అర్ధరాత్రి గంధ మహోత్సవం, రేపు రొట్టెల పండుగ ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని. ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది. ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి. 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. 5 కోట్లు
మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేందుకు చూడమని వర్క్ బోర్డ్ చైర్మన్ గారిని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ప్రయత్నాలు యాక్చువల్గా ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి సీసీటీ కెమెరాల్లో వాటర్ ఏరియా మిగతా కొన్ని రోడ్లు అన్నీ పరిశీలిస్తే చాలా నీట్గా చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. బారాషాహితో రొట్టెల పండుగను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. ఎస్పీ అజితా వేజెండ్లతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారుల్ని సూచించారు ఐజీ. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్లతో కలిసి పరిశీలించారు. దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొట్టెల పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ఘట్టమైన గంధ మహోత్సవం సందర్భంగా రాత్రి వేళల్లో బందోబస్తు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు దొంగతనాలు, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ నిర్వహణ అత్యంత కీలకమని, భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలు మినహా ఇతర వాహనాలను దర్గా లోపలికి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, ఏఆర్ అదనపు ఎస్పీ ఏవి అప్పారావు, ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొహరం ఊరేగింపులో నిర్వాహకులు ప్రమాదకర విన్యాసాన్ని ప్రదర్శించారు. బాణాసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్తో 40 అడుగుల ఎత్తులో పేల్చడంతో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్లో మొహరం ఊరేగింపు సందర్భంగా బాణాసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు, నిర్వాహకుడు షోయబ్ ఖాన్తో పాటు ఈ ప్రమాదకర స్టంటులో పాల్గొన్న మరో 2 వ్యక్తులు, క్రేన్ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర విన్యాసంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాహనంలో పేలుడు పదార్థాలు కాకుండా బాణాసంచా ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. 56 మంది అర్హులైన లబ్ధిదారులకి రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నిరుపేదలందరికీ సంక్షేమ పథకం అందజేస్తున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు మంత్రి నారాయణ. సీఎం సహాయ నిధి పేదల పాలిట ఓ వరం లాంటిదని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని అర్హులైన 56 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసిన వారందరికీ సీఎం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ రోజు సిటీలోని 56 మందికి 50,34,141 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. 2 ఏళ్లలో 469 మందికి 4,55,33,833 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి మా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూడడం సరికాదని హితవు పలికారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే జనం చీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 56 మందికి 50,34,141 రూపాయల చెక్కులు
పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 489 పేద నిరుపేదలకు 4,55,32,833 రూపాయలు ఈరోజు యాక్చువల్గా పేదల నిరుపేదలకు సిటీలో ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 489 మంది పేదల నిరుపేదలు ఎవరైతే డిఫరెంట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకున్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకుంటే 4,55,32,833 రూపాయలు వీరు ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నెల్లూరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మొత్తంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014-19లో ఏదైతే ఆ రోజు నేను మంత్రిగా టేకప్ చేసి ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ టేకప్ చేసాం. అవి కాకుండా అడిషనల్గా మరో కొన్ని ప్రాజెక్టులు చేసాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొద్ది రోజులు ఓపిక పడితే యూజీడీ పూర్తి అవుతుంది. 50 కోట్లతో ఏదైతే డ్రైన్స్ స్టార్ట్ చేసామో అవి కూడా కంప్లీట్ అవుతాయి. బహుశా బై డిసెంబర్ అవన్నీ కంప్లీట్ అయితే దోమల్లేని నగరం నెల్లూరు అవుతుంది. అదేవిధంగా 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాము. ఆ వర్క్ కూడా ఎంతో వేగంతో జరుగుతూ కొన్ని వార్డుకి ఆల్రెడీ సంగం బ్యారేజ్ వాటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. అవి కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి నెల్లూరులో ఉన్న 20 డివిజన్లకి తర్వాత 54 డివిజన్లు కూడా సంఘం నుంచి వచ్చే వాటిని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ 12,500 వేశారు. ఎండలు మరీ ఎక్కువ ఉండటంతో దాన్ని టెంపరీగా ఆపాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఆ బ్యాలెన్స్ చెట్లు ఏదైతే 5 మీటర్లకు ఒక చెట్టు అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీకి వస్తే ఒక గొడుగులాగా ఉంటుంది, చెట్లు అట్లా ఇటు ఒక గొడుగులాగా. ఆ కింద నిలబడితే బయట నీకు 50 డిగ్రీలు ఉన్నా కానీ అక్కడ ఎండ ఉండదు. ఈరోజు చండీగఢ్ అదే పరిస్థితి. ఈరోజు చండీగఢ్ పోయినా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా చండీగఢ్ని మోడల్గా తీసుకొని నెల్లూరు చేయదలుచుకున్నాం. దాన్ని చక్కగా మొదలుపెట్టారు. చెట్లు కూడా 15 అడుగులు 20 అడుగులు చెట్లు వేశారు. కొన్నిటికి ఫ్లవరింగ్ వచ్చినాయి. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించారు. అన్ని రాజకీయాలు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. నిజంగా తప్పుంటే చెప్పండి, మేము చేస్తాం. తప్పుంటే మేము కరెక్ట్ చేసుకుంటాం. నెల్లూరు డిఆర్ఓని వైసీపీ నేతలు కలిశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కమిషనర్ నందన్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధికారిగా కాకుండా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయి రాజ్యాంగ వ్యవస్థలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఆ పార్టీ పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రాజకీయంగా వినియోగించుకుంటూ వారికి సంబంధించిన ఓట్లను మాత్రమే ఉంచుకొని మిగిలిన ఓట్లను తొలగించే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు చీకొడుతున్నా ఎలా అయినా మళ్లీ అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతూ ఎస్ఐఆర్ ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారన్నారు. రాజ్యాంగానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న కమిషనర్ ను పూర్తిగా ఎన్నికల విధుల నుంచి బర్తరఫ్ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుడిగా వ్యవహరించేటువంటి మంత్రి అసలు మంత్రికి రాజ్యాంగ విలువలు తెలుసా, రాజ్యాంగ సూత్రాలు తెలుసా, అసలు రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా, ఎన్నికల కమిషన్ విధుల పట్ల అవగాహన ఉందా? ఏమీ లేకుండా ఈరోజు నేరుగా 22వ తేదీ ఓ సమావేశం నిర్వహించాడు. ఆ రోజు ఆయన పాపం సమావేశం నిర్వహించి మీడియాతో కూడా మాట్లాడేశాడు. బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆఫీసర్లకు సంబంధించి నేను సమావేశం ఏర్పాటు చేశాను, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశాను. అసలు నీకు ఏమి హక్కు ఉంటే, ఏమి సంబంధం ఉంటే, నువ్వు ఎవరు కాకపోతే ఎన్నికల కమిషన్కి సంబంధించి విధులు నిర్వహించేటువంటి అధికారులకి నువ్వు వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వండి, నువ్వు వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం ఏంది, నీ దిశానిర్దేశంలో వాళ్ళు పనిచేయడం ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేయండి అని చెప్పి మీరు అన్యోపదేశంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు గూడూరుకి సంబంధించి గూడూరు రూరల్లో ఈరోజు ఉదయాన్నే చెప్పారు, ఆ చెన్నూరులో ఎవరైనా బూత్ లెవెల్ అధికారులు ఉంటే బూత్ లెవెల్ అధికారులు నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి
ఆమెకు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి మొత్తం పేపర్లన్నీ ఇస్తే ఆమె వాటన్నిటిని ఆ డేటా అంతా మొత్తం కలెక్ట్ చేసుకొని దాన్ని మామూలుగా వాళ్ళ దగ్గర నిక్షిప్తం అయిన తర్వాత వాళ్ళు ఆ డేటా అంతా స్టోర్ చేసుకున్న తర్వాత వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్లు బూత్ లెవెల్ ఏజెంట్తో కలిపి ఆ బూత్ ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయాలంటే అంటే ఎన్యూమరేషన్ ఫారంలో ఉండేటువంటి డేటా మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని రేపు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, దాంతోపాటు మనకు కానటువంటి వాళ్ళని ఏ విధంగా తీసేయాలా, మన దొంగోట్లు ఏ విధంగా నిలుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఈరోజు ఈ ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా, ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతూ ఉంది. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా, అది ప్రభుత్వం కానీ లేదా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ వారి సహకారం కావాలంటే తీసుకోవచ్చు, వారి వెరిఫికేషన్ కోసం పక్కన ఉండొచ్చు. మేము బిఎల్ఏలను పెడతాం, ప్రభుత్వం బిఎల్ఓలను పెడుతుంది. బిఎల్ఓలు చేయాల్సిన పని వారే మొత్తం అంతా కూడా చేయాలి. మా బిఎల్ఏలు ఎంతవరకు అంటే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు సౌకర్యంగా, ప్రజలకు ఏదన్నా అవసరమైనప్పుడు బిఎల్ఓతో కరస్పాండ్ అయ్యి వారు ఆ ప్రక్రియను సజావుగా సాగడానికి మాత్రమే మా బిఎల్ఏలు చేయాల్సినటువంటి పని ఉంటుంది. అంతేగాని బిఎల్ఏలు ఎక్కడా కూడా వారు డైరెక్ట్గా చేయాల్సిన పని ఎక్కడా కూడా ఉండదు, బిఎల్ఓలు మాత్రమే చేయాలి. అయితే ఈ క్రమంలో మంత్రి గారు ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏ విధంగా మీరు చేయాలా, ఏ విధంగా ఓటర్స్ని యాడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఓటర్స్ని డిలీట్ చేయాలని సాక్షాత్తు మంత్రి గారే పక్కన కమిషనర్ని ఒక పక్క మేయర్, డిప్యూటీ మేయర్లను కూర్చోబెట్టుకొని వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. మరి దీని మీద మేము 23వ తారీఖునే మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కానీ, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వింజమూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు ఎమ్మెల్యే సురేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలియజేశారు. వింజమూరు పట్టణంలోని విద్యుత్తు ఉప కేంద్రం వద్ద విద్యుత్తు ట్రాన్స్ఫారం మరమ్మతుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ విద్యుత్తు అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు నిరంతర విద్యుత్తు సరఫరా అందించాలనే లక్ష్యంతో ట్రాన్స్ఫారం రిపేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్ఫారం మరమ్మతులు వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి దెబ్బతిన్న ట్రాన్స్ఫారంలను సకాలంలో తిరిగి క్షేత్రస్థాయిలో పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు సరఫరా మరింత మెరుగుపడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యుత్తు శాఖ అధికారులు, కాంట్రాక్టు విద్యుత్తు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మనందరికి తెలిసిన విషయమే తాగునీరు సమస్య ఉంది. కేవలం మనం బోర్ల మీద లేదంటే వర్షపు నీళ్ల మీద ఆధారపడిన మండలాలు 6 మండలాల పై ఉన్నాయి. ఓన్లీ 2 మండలాలకే మనకు సమస్యల నీళ్లు వచ్చే పరిస్థితి. దాదాపు 6 మండలాలు బోర్ల మీద కేవలం ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి బోర్ వేసుకొని పంట పండించుకునేది, లేదంటే వర్షం వచ్చినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్లతోటి మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఆ కొద్ది గొప్ప పంటలు కూడా ఎలక్ట్రిసిటీ మీద బాగా డిపెండ్ అయిన ప్రాంతం కాబట్టి మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ మన గొట్టిపాటి రవికుమార్ గారికి దృష్టికి చాలా సార్లు మన సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. రవికుమార్ గారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున 36 లక్షలతోటే ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ యూనిట్ ఇక్కడే ఉంటే మంచిదని, లేదంటే మనం ఆత్మకూరుకు పోవాల్సి వచ్చేది, లేదంటే కావలికి వెళ్లాల్సి వచ్చేది. గత 40 ఏళ్లుగా నాకు తెలిసి ఎక్కడ లేదు ఇది రిపేర్ యూనిట్. ఫస్ట్ టైం మనం మన కాన్స్టిట్యున్సీలో పెట్టుకోవడం జరుగుతోంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా మరిపాడు జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు మండల కేంద్రంలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మర్రిపాడు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు తమ పంటలకు సరైన ధర లభించక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలును చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ వ్యయాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ పంటలకు సరైన ధర లేక రైతులు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా మర్రిపాడు నుంచి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే ఈ ర్యాలీకి ముందస్తు అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు ట్రాక్టర్లను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించకూడదని రైతులకు సూచించగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు రైతు నాయకులతో కలిసి చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనలో రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో మర్రిపాడు మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం తప్పు చేస్తున్నాయా? ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ లేకపోతే మోసమా తగానా? ఇక్కడ ఏమన్నా రాబందుల రైతులు తమ నిరసన కూడా తెలియజేసుకోవడానికి లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామిక సూత్రాలను కూడా ఉల్లంఘిస్తుంది. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాల్ని అందరం వ్యతిరేకించాలా. రైతులకి, పొగాకు రైతులకి ఈరోజు పెట్టుబడి ఖర్చులు కూడా లేవు, అప్పులు పాలైపోతున్నారు. రైతులను ఉద్ధరిస్తానని చెప్పి అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఆయన పవన్ బ్రహ్మాండమైన రోజు ప్రకటనలు, మాది ఇండియా బ్రహ్మాండంగా ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థ, దేశం ముందుకు పోతుందని. గ్రామసీమలు పర్యటిస్తే దేశం ముందుకు పోతుందా, వెనక్కిపోతుందా, రైతుల స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అందుకని ఆఖరైన రైతులు తమ బాధలు చెప్పుకునేదాన్ని కూడా నిరసన తెలియజేసేదానికి లేకుండా ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాం. నిండు జీవితానికి 2 చుక్కలు ఎంతో ముఖ్యమని పిహెచ్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. కలువాయిలో జరిగిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 5 ఏళ్లలోపు మొత్తం 1857 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. 5 ఏళ్లలోపు మొత్తం 1857 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కులు అందించేందుకు 16 పోలియో కేంద్రాలు, ఒక ట్రాన్సిట్ బూత్, ఒక రూట్ బూత్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశ్రిత, సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఇప్పుడు రేపు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. రేపు అంటే జూన్ 28వ తేదీ ఆదివారము బూత్ డే ఉంటుంది. ఫస్ట్ డే బూతుల్లో పోలియో చుక్కలు వేస్తాము. ఆ తర్వాత 2 రోజులు ఎవరైనా మిస్ అయి ఉంటే పిల్లలు, బూత్కి రాలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సోమవారం, మంగళవారం హౌస్ టు హౌస్ విజిట్ చేసి మిస్ అయిన పిల్లలకి మా స్టాఫ్ ఆ రోజు పోలియో చుక్కలు వేస్తారు. సో మనకి ఈ ప్రోగ్రాము మేము ఒక 2-3 వీక్స్ నుంచి ఫీల్డ్ లెవెల్ మొత్తం సర్వే చేసి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్ దాకా పిల్లలు సర్వే చేసిన తర్వాత మనకి కలువాయి పిఎస్సి పరిధిలో 1857 మంది పిల్లల్ని గుర్తించాము. సో అంతమంది పిల్లలకు గాను 16 బూతులు మేము ఏర్పాటు చేశాము. 16 బూతులు మరియు ఒక ట్రాన్సిట్ బూత్ బస్టాండ్ సెంటర్లో, మరియు ఎవరైనా సంచారం అంటే అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు, హై రిస్క్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా వ్యాక్సిన్ వేయడానికి మొబైల్లో బూత్ కూడా మేము ఏర్పాటు చేశాము. నెల్లూరు అపోలో హాస్పిటల్లో మరో అద్భుత ఘటన జరిగింది. 76 ఏళ్ల వృద్ధురాలికి అతి క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వివరాలను మీడియా సమావేశాల్లో వెల్లడించారు హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీ దుర్గా. 76 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో వివరాలను కూడా వెల్లడించారు. 76 ఏళ్ల వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాలుగా గర్భాశయం కిందకు జారిపోయిన స్థితిలో తమ వద్దకు వచ్చారని చెప్పారు. గర్భాశయం మర్మాంగం గుండా
గడ్డలా బయటకు రావడంతో మూత్ర విసర్జన అసౌకర్యంగా ఉండడంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుందని చెప్పారు. దానికి తోడు ఆమెకు గత కొంతకాలంగా హైబీపీ, మధుమేహం, ఉబ్బసం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించామని డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గ తెలియజేశారు. శస్త్రచికిత్సకు ముందు వివిధ విభాగాల వైద్యుల సహాయంతో సమస్యలన్నింటినీ నియంత్రణలోకి తెచ్చామన్నారు. వృద్ధురాలికి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో కోతలేని లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు డీజీపీ. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదం, శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ చిత్తూరు జిల్లా శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి నాయకత్వంలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. కాణిపాక దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఆలయ అభివృద్ధి ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టే దిశగా కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 7వ శనివారం భక్తులకు ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయంలో శనివారం అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గాదంశెట్టి చంద్రశేఖర్, అనితా కుమారి దంపతులు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయకర్తలతో కలిసి ఆలయ లెక్కల వెంకటరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు అన్నదానం పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారమే ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం. బారాషాహిద్లో రొట్టెల పండుగను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజీ గంధ మహోత్సవంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. నెల్లూరు కమిషనర్పై డీఆర్ఓకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఎన్నికల విధుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. మర్రిపాడులో ఆందోళనకు దిగిన రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. స్పందించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తున్నానండి N3 టీవీ.